ప్లాస్టిక్ చైర్ కూడా ఉంచేట్లో లేరు. అయ్యో అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఒక పాట పాడండి. పాటలు పాడే పరిస్థితి అన్నది. సరే ఒక పద్యం పాడండి. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పాడతాను. ఉప్పు కప్పు రంబు నొక్కే నొక్క పోలికనుడును చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు ఈ బాబొక్కడు వేరయ్యా విశ్వదాభిరామ విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ. ఇదే కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పు తల్లి. హలో అధ్యక్ష. ఇప్పుడు అర్థమైందండి, మీరేనని. సార్ నమస్కారం సార్. మీరంటే చాలా ఇష్టం అండి నాకు. చాలా కార్యక్రమాలు చేస్తుంటారండి. ఎండనక వాడనక చాలా కష్టపడుతుంటారు. మీరంటే చాలా అభిమానం అండి. సార్ మేము ఆటకాల పాట గురించి మాట్లాడుతున్నాం. మీరు ఏం చేస్తున్నారండి? నేనా తల్లి పాదయాత్రలు చేస్తున్నానమ్మా. పాదయాత్రలు చేసి అలసిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వెంటనే బస్ ఎక్కి బస్ యాత్ర చేస్తాను తల్లి. నీకేమైనా అభ్యంతరం చెప్పమ్మా. అయ్యో అదేం లేదండి, మేము ఆట కావాలా పాట కావాల నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నాకు ఇప్పుడు సీఎం పదవి వచ్చేసింది కాబట్టి నేను ఆడిందే ఆట పాడిందే పాట. నాకెందుకు నీ ఆట పాట? సో ఇలా చెప్పుకోవచ్చండి. ఇంకా ఈ కార్యక్రమం పూర్తి అయిపోయింది. కాకపోతే నాకు అభిమాన మినిస్టర్ గారు ఎం సత్యనారాయణ గారు ఆయన ఒక్క మాట చెప్పేసి ముగించుకుంటానండి, ఎందుకంటే కార్యక్రమం లేట్ అయిపోతుంది కాబట్టి. ఎం సత్యనారాయణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇదే కార్యక్రమంలో? ఆయన మీ అందరికీ తెలుసు, సాంస్కృతిక క్రీడ మరియు సినీ ఆటోగ్రఫీ మాతులు. సో ఆయన గారికి ఈ ఫోన్ వెళ్ళిందంటే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఆయన ఏది కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారండి. ఇట్లా పద్ధతిగా ఇట్లా కాదండి. ఆయనకు చక్కగా మనసులో ఏది తోస్తే అదే చెప్పేస్తారు డైరెక్ట్గా అనమాట. ఎవరికి ఏం భయపడరు. సో ఆయన మాట్లాడుతున్నారు. హలో ఇది ఫోన్ బిల్ కట్టిరా లేదా? ఏది ఊకే ఫోన్లు పోతున్నాయి? నాకేం అర్థం లేదు. 2 రోజుల నుంచో చూస్తున్నా. ఫోన్ బిల్ కట్టరా కట్టరు. ఏం చేయాలో అర్థం కాదు. మొన్న కాదా ఇచ్చిన 5,000 రూపాయలు ఇచ్చిన నేను నా చేతులతో నేను సంతకం పెట్టి ఇచ్చిన. ఏం చేస్తున్నారు పైసలు? ఏంటి ఏం అర్థం కాదు. అంత ఉత్త మాటలు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. హలో చెప్పు. ఏందమ్మా? హలో మేము ఆటకాల అంటే ఎవరు లేరమ్మా ఇక్కడ. ఎవరు లేరు. ఆట ఉందా పాట ఉంది ఇక్కడ? ఏముందా? ఏమనుకోరు. అది కాదండి, మేము ఆటకాల పాట గురించి మాట్లాడుతున్నాము. మీరు ఏం చేస్తున్నారండి? నువ్వెవరు నాకు తెలియదు, నేనెవరో నీకు తెలుసోదో నాకు తెలియదు. నువ్వు వచ్చేసి సడన్గా ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అన్నీ చెప్తారా? మీరు చేసే పర్సనల్ ముచ్చట్లు కూడా చెప్తారా? ఇప్పుడే బాత్రూమ్ పోయి వచ్చిన, అది కూడా చెప్పమాట చెప్పు. ఇక ఆ ముచ్చట్లు కూడా చెప్పుకుంటారా? అమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. అయ్యో అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. మేము ఆట కావాలా పాట కావాల నుంచి మాట్లాడుతున్నాము. మీకు ఆట కావాలా పాట కావాలా? నీ ఆట నాకెందుకమ్మా, నీ పాట నాకెందుకు? నీకు ఒక విషయం తెలియదనుకుంటా. ఆట మినిస్టర్ని నేనే, పాటలకు మినిస్టర్ని నేనే, సినిమాలకు మినిస్టర్ని నేనే, అన్నిటికీ మినిస్టర్ని నేనే. ఇప్పుడు మరి నీ ఆట నా పాట నాకెందుకు చెప్పు? నీకేమైనా కావాల్సో చెప్పు. నేనే సానియా మిర్జానో చిరంజీవినో పంపిస్తే మేము ఇస్తాం. వాళ్ళ ఆటోగ్రాఫ్లు కావాలని తీసుకో. ఇక అనవసరంగా ఫోన్ చేసి మరి మీకు ఏం చేస్తున్నారు, మీరు ఏం పూసున్నారా నిలుస్తున్నారా అంటే అంత ముచ్చట్లు మాటలు అయిపోయి. మాకు బొచ్చాడు ఫైళ్ళు పడి ఉన్నాయి. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వానికి. ఏం చెప్పంటారు? అంత ముచ్చటే. ఇప్పుడు నందు కాబట్టి అందుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పాలి. వాళ్ళ వైఎస్ రాజశేఖర గారు వచ్చి కూర్చున్నారు, చాలా మంచి నేత. వాళ్ళందరికీ టైం లేదు, అవసరంగా బాగుండదు. వస్తా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శివారెడ్డి గారికి ధన్యవాదాలు. సాంస్కృతిక